హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జూన్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 2025 మిథున రాశి ఫలాలు. సామాన్య ఫలితాలు. ఈ నెలలో మిథున రాశి వారు ఉత్తమ ఆర్థిక పరిస్థితి, బుద్ధి, ప్రావీణ్యం, వాక్చాతుర్యంతో ఎదుగుతారు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించాలి. ఆర్థికం. ఆదాయ వృద్ధి, పెట్టుబడుల నుంచి లాభాలు, వ్యయాలపై జాగ్రత్త. ఉద్యోగం, వ్యాపారం. కొత్త అవకాశాలు, ప్రమోషన్ అవకాశాలు, మార్పులు జరిగే అవకాశం. ప్రేమ, వివాహం, కొత్త పరిచయాలు, వివాహ యోగం ఉన్నవారికి మంచి కలయికలు వచ్చే సూచనలు. విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుంది. పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం. సున్నితమైన సమస్యలు, గ్యాస్ట్రిక్, తలనొప్పి ఉండవచ్చు. శరీర శ్రమ తగ్గించుకోవాలి. మిథున రాశి వారు ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మిథున రాశి వారు శ్రీ విష్ణు స్వరూపమైన నారాయణ స్వామిని లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిది. పరమశక్తిగా దుర్గామాతను కూడా ఆరాధించవచ్చు. విష్ణు పూజ, నారాయణ ఉపాసన మానసిక శాంతి, కార్యసిద్ధి ఇస్తుంది. దత్తాత్రేయ స్వామి జ్ఞానం, ఆరోగ్యం, అధిదైవిక శక్తి పెంపుకోవడానికి మంచిది. జపించవలసిన మంత్రాలు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం మానసిక స్థైర్యానికి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం లేదా కార్తికేయ మంత్రాలు. వ్యాపార, ఉద్యోగ యోగాలు. కలిసి వచ్చే శుభ తేదీలు. వివాహ శుభకార్యాలకు జూన్ 5, 9, 12, 14, 19, 21, 26. యాత్రలకు జూన్ 7, 11, 17, 24 తేదీలు. గృహప్రవేశ సాంప్రదాయ పూజలు జూన్ 12, 14, 21. పరిహారాలు. గోపూజ లేదా గోదానం పాప పరిహారానికి. నవగ్రహ శాంతి పూజ. ప్రత్యేకంగా బుధగ్రహ దోషం ఉన్నవారు చేయించాలి. వాటర్ ప్రాజెక్టులకు డొనేషన్. నీటి సమస్యల పరిహారానికి శుభప్రదం. జాగ్రత్తలు, సూచనలు. అనవసరమైన వాగ్వాదాలు, అపోహలు నివారించండి. ధన వ్యయాన్ని నియంత్రించండి. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. తక్కువగా పని, ఎక్కువ విశ్రాంతి. జూన్ నెలలో మిథున రాశి వారికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక లాభాలు. కొత్త పెట్టుబడులు లాభాలు ఇవ్వగలవు. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రాబడి వచ్చే సూచన. ఫ్రీలాన్స్ లేదా సైడ్ హస్టిల్స్ ద్వారా అదనపు ఆదాయం. ఉద్యోగం, ప్రమోషన్స్. ఉద్యోగంలో ప్రమోషన్కు అనుకూల పరిస్థితులు. వృత్తిపరమైన గుర్తింపు, ప్రాజెక్టు విజయాలు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు. ఒకవేళ మీకు సంబంధాలకై ఎదురు చూస్తుంటే మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం. వివాహమైన వారికి కుటుంబం స్థిరపడుతుంది. మానసిక శాంతి, సృజనాత్మకత, విజ్ఞానం. విద్యార్థులు, కళాకారులు లేదా రచయితలకు కొత్త ఐడియాలు, గుర్తింపు లభించవచ్చు. బుద్ధి, ప్రావీణ్యం పెరిగే కాలం. జూన్ నెలలో మిథున రాశి వారికి కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చిన్న జీర్ణ సంబంధిత సమస్యలు. పాత సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. వ్యయ వృద్ధి, ఖర్చులు. అనుకోని ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దానివల్ల ఆర్థిక ఒత్తిడి, ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం. కుటుంబ విభేదాలు. పితృవ్య సంబంధాలు లేదా దూరపు బంధువులతో వాగ్వాదాలు తలెత్తొచ్చు. ధైర్యంగా కాక శాంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విలంబ, ఆటంకాలు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆలస్యం జరగవచ్చు. కొత్త ఒప్పందాలు ఆలస్యం కలిసొస్తాయి. సూచనల గురించి తెలుసుకుందాం. బుధగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల బుద్ధిని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రతి నిర్ణయం ముందు 2 సార్లు ఆలోచించండి. శ్రీ విష్ణు పూజ, బుధగ్రహ శాంతి జపం చేయడం మంచిది. ప్రత్యేక పరిహారాలు, సూచనలు. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి.
గణపతి అర్జున పూజ, దుర్గాదేవి శరణాగతి ఆటంకాలు తొలగించేందుకు, హనుమాన్ చాలీసా పఠనం మానసిక స్థైర్యం కోసం. మిథున రాశి వారు ఒక 10 నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.